నిజంగా నేను 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు అధ్యక్ష. 5 నిమిషాలు కూడా నేను మాట్లాడక ముందే మొత్తం టైం నాదంతా లెక్కేసుకోండి అధ్యక్ష. 5 నిమిషాలు కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ గంటన్నరన 2 గంటల సేపు అనర్గళంగా అయితే ఆయన మాటల్లో నుంచి ఒక్క మాట అయితే వినిపించింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు నేను అవుట్డేటెడ్ అయిపోయాను అని చెప్పి చెప్పకనే బాగా చెప్పాడు అధ్యక్ష. అధ్యక్ష నిజంగానే ఆయన అవుట్డేటెడ్ ఏ లెవెల్లో అయిపోయాడంటే అధ్యక్ష, పట్టిసీమ ప్రాజెక్టుకు 1600 కోట్లు నీటిపాలు చేశాడు. పట్టిసీమ ప్రాజెక్టు ఇవాళ అధ్యక్ష స్టోరేజ్ కెపాసిటీ లేకుండా కట్టినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 2015-16లో దాదాపుగా 2000 టీఎంసీల నీళ్లు గోదావరి నీళ్లు సముద్ర పాలయ్యాయన్నది ఒకవైపున రికార్డులు చెప్తా ఉన్నాయి 2015-16లో. మరి 2015-16లో 2000 టీఎంసీలు గోదావరి నీళ్లు సముద్ర పాలు అవుతా ఉంటే ఎక్కడ ఉంది సార్ స్టోరేజ్ కెపాసిటీ? తీసుకొచ్చింది మీరు 4 టీఎంసీల నీళ్లు, తీసుకొచ్చింది మీరు 4 టీఎంసీల నీళ్లు. అధ్యక్ష దీంట్లో ఇంకా అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏందో తెలుసా అధ్యక్ష? ఇవాళ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లోని 7E క్లాస్ నెంబర్ 7E క్లాస్ నెంబర్ 7F ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు కట్టినందువల్ల ఈ రెండు క్లాసులు 7E 7F ప్రకారం ఈ చంద్రబాబు నాయుడు గారు కట్టినది ఈ ప్రాజెక్టు వలన ఈ 7E 7F క్లాసులు రేపు పొద్దున గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లోని ఈ 2 క్లాసులను తెలంగాణ గవర్నమెంటు, కర్ణాటక గవర్నమెంటు, మహారాష్ట్ర గవర్నమెంటు 3 గవర్నమెంట్లు కూడా దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే కార్యక్రమం చేసి కృష్ణా నుంచి మనకు రావాల్సిన నీళ్లు ఇవాళ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకవైపున తెలంగాణ గవర్నమెంటు కృష్ణా నుంచి మనకు రావాల్సిన నీళ్లను ఒక పక్క తెలంగాణ గవర్నమెంట్లు పాలమూరు నుంచి రంగారెడ్డి దాకా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పంపు చేయడానికి టెండర్లు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాన్ని అరికట్టడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కారణం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు కాబట్టి 7E 7F ప్రకారం మనకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, అడగడానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అడగలేకపోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ గారు మహారాష్ట్ర మంత్రులతోనూ మహారాష్ట్ర ముఖ్యమంత్రులతోనూ కేసీఆర్ గారు మంతనాలు నడుపుతారు. మరి మంతనాలు నడుపుతా ఉన్నప్పుడు నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మంతనాలకు పిలిచడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే సభను. కారణం చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని ఫేస్ చేసే ధైర్యం లేదు. కేసీఆర్ గారిని ఎందుకు ఫేస్ చేసే ధైర్యం లేదు అని అంటే కారణం ఓటు కోసం కోట్ల కేసు బయటకు తీస్తాడేమో అన్న భయం. ఇవాళ ఇదే కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు